నందమూరి కుటుంబంలో వారసత్వం మిగిలింది ఎవరికయ్యా అంటే ఒక్క బాలకృష్ణకి, అది కూడా ఎమ్మెల్యే, మంత్రి కూడా కాదు. అదే సందర్భంలో నందమూరి వారసత్వం ఎవరికి వచ్చిందంటే నారా వారికి వచ్చింది, రెండవ కూతురికి సంబంధించినటువంటి భర్తకి. అట్లాగే వాళ్ళ అబ్బాయి అయినటువంటి నారా లోకేష్ వస్తుంది. అయితే నందమూరి వారసుడుగా ఉన్నటువంటి ఆ బాలకృష్ణ గారి అమ్మాయి నారా వారి అబ్బాయిని చేసుకుంటే ఇప్పుడు ఆమె రాజకీయాల్లోకి వస్తుందా అన్నటువంటి బ్రాహ్మణికి సంబంధించి వస్తే తను తేల్చి చెప్పింది రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన తనకు లేదని. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి చెప్పుకొచ్చారు. హెరిటేజ్ ఫుడ్స్ తనకి తొలి ప్రాధాన్యం అని తేల్చి చెప్పారు. బిజినెస్ టుడే వాళ్ళు ఈ నెల 12న ముంబైలో నిర్వహించినటువంటి MPW 2025 అత్యంత ప్రతిభావంతమైన మహిళా కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారని ఈ సందర్భంగా నిర్వాహకులు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా తనకు ఆసక్తికరమైన రంగం కాదని సమాధానం ఇచ్చారు. పాడి రంగంలో లక్షల మంది మహిళా రైతులు, కోట్ల మంది వినియోగదారుల మీద ప్రభావం చూపగలిగే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని ప్రకటించారట. వ్యక్తిగతంగా తనకు ఆరోగ్యం, పోషణ రంగాల మీద ఎంతో ఆసక్తి ఉందని, చిన్నప్పటి నుండి ఆ రంగాలు అంటే ఇష్టమని బ్రాహ్మణి చెప్పుకొచ్చారట.